పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా, ఎన్టీ రామారావు గారు పెట్టినా కూడా నాకు ప్రాంతీయ పార్టీల మీద అంతగా ఆసక్తి, గౌరవం అంతగా లేవు. బాబోయ్, సూపర్ స్టేట్మెంట్ చేశారు. నాకు జాతీయ పార్టీలు అంటేనే ఆసక్తి. అందులోనూ ఉన్న జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానాలు నాకు 1947 నుంచి కూడా అనుసరించిన అన్ని విధానాలు నచ్చలేదు. నెహ్రూ గొప్ప పనులు చేయలేదా అంటే చేశారు. కొన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టించడం కావచ్చు, ఐఐటి, ఐఐఎం లాంటివి స్థాపించడం కావచ్చు, కొన్ని విధానాలు చేసిన ఆయన మొదట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికే దేశం మండుతోంది. అందువల్ల అలాగే ఇందిరాగాంధీ గారు కూడా కొంచెం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. బ్యాంకులను జాతీయం చేయడం కావచ్చు, దాని గురించి కూడా ఒక మేధావిని అడిగినప్పుడు అది కూడా అంత గొప్ప చర్య కాదని చెప్పారు. కానీ దాని వెనక తర్కం నాకు పూర్తిగా బోధపడలేదు కాబట్టి అలాంటి మంచి పనులు కొన్ని చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించకపోవడం కావచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ పోరాటమైనా ఉంటుంది. అంతే తప్పితే ఆయుధాలు పట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉండడం తప్పు. ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాల మీద తెచ్చుకుని చివరికి చనిపోవడం వచ్చు. కానీ అదే ఇందిరాగాంధీ గారు మొన్నే మనం ఎమర్జెన్సీకి దురదృష్టవశాత్తు స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చింది చేయడం వల్ల. ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగి ఉండొచ్చు. ఆ లాభం కూడా నెహ్రూ గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రధానులుగా ఉన్నప్పుడు ఎక్కువ లాభం జరిగింది. ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో కూడా దేశం అంత పేద స్థితిలో ఉన్నా కూడా పాకిస్తాన్ నుంచి యుద్ధం వస్తే ఎదుర్కోగలిగాడు. మొరార్జీ దేశాయ్ గారు అద్భుతమైన ఉన్న కొన్ని సంవత్సరాల్లోనూ అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ఆయన ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరవడం వల్లే ఈరోజు మనం అమెరికాలో కొన్ని సంవత్సరాల క్రితం అయితే అమెరికాలో రిలీజ్ అయిన ఐఫోన్ని వారంలో ఇండియాకి తెచ్చుకోగలిగాం. ఈరోజు ఇండియాలోనే ఐఫోన్ తయారు చేసుకోగలం. అది ఆయన తెరిచిన ద్వారా. ఇలా కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబేతర వ్యక్తులు రావడం వల్ల వచ్చిన సమయాల్లో జరిగిన మేలే మన భారతదేశానికి ఎక్కువగా ఉందని నా నమ్మకం, వ్యక్తిగతమైన అభిప్రాయం. అందువల్ల ఉన్న పార్టీల్లో చూస్తే కాస్త జాతీయ భావాలు, ఇండియా ఫస్ట్ అన్న నినాదం, అన్నిటికన్నా వ్యక్తి కంటే సమూహం ముఖ్యం, వ్యక్తి కన్నా సమూహం పెద్దది, సమూహం కన్నా పార్టీ పెద్దది, పార్టీ కన్నా దేశం పెద్దది అన్న ఒక విధానంతో వెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. అది మోదీ అయినా అయ్యి ఉండొచ్చు, తర్వాత యోగి రావచ్చు, ఆ తర్వాత అన్నమలై రావచ్చు, ఎవరు రావచ్చు, ప్రధానులుగా ఎవరు వస్తారో మనకు తెలియదు. కానీ ఈ పార్టీ విధానం అంతకుముందు చేసిన వాజ్పేయి గారు దేశాన్ని అణుశక్తిగా మార్చగలిగారు. భారతరత్న ఆయన అయ్యి ఉండొచ్చు, భారత్ను రత్నంగా మార్చింది కూడా ఆయనే. అలా ఆ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ మీదే నా ఆసక్తి ఎక్కువగా ఉంది. వీళ్ళెవరైనా కూడా అలాంటి పెద్ద పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో బలం పెంచేలాగా ఉండాలి. కానీ ప్రాంతీయ పార్టీల వల్ల జరిగే ఉపయోగం తక్కువ అని నా అభిప్రాయం. అందుకని ఇంకా ఈ ప్రయాణం గురించి మాట్లాడడం కూడా అనవసరం నా ఉద్దేశం. సో పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి కానీ, గెలుపు గురించి కానీ, లేదా ఇప్పుడు ఆయన స్వీకరించిన పదవుల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రం గురించి ఏదైనా ఇవన్నీ తాత్కాలికమైన విజయాలు, తాత్కాలికమైన అపజయాలని నా అభిప్రాయం. ఆయన భారతీయ జనతా పార్టీ లాంటిలో ఉండి ఆ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తే దేశానికి ఎక్కువ ప్రయోజనం అని నా అభిప్రాయం అండి. సూపర్గా. నేను జనసేనకు పాటలు రాశాను. జనసేన మొదటి రోజుల్లో సైద్ధాంతికంగా జనసేన ఏంటని అర్థం చేసుకున్నాను. అన్నీ చేసుకోవడం వల్లే ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ ఉంది, అటు మైనారిటీ బుజ్జగింపు ఉంటుంది ఆ పార్టీలో, ఇటు మెజారిటీలని ఎలా బుజ్జగించాలో అలా ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక సింగిల్ లైన్ సిద్ధాంతంలాగే ఏమి ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, అది ప్రాంతీయ పార్టీ అవ్వడం వల్ల మొదట్లో కమ్యూనిస్టులంటే నాకు సింపతి, సానుభూతి, కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ అనడం జరిగింది. ఆ తర్వాత టీడీపీని తిట్టడం జరిగింది, మళ్ళీ టీడీపీతో కలవడం జరిగింది. కమ్యూనిస్టు రైట్ వింగ్కి
లెఫ్ట్ వింగ్కి పూర్తిగా వ్యతిరేకమైన రైట్ వింగ్ పార్టీ అని జనాల పేరు చెప్తున్నా, అది కానీ కాదు. అది బీజేపీతోనూ కలవడం ప్రాంతీయ పార్టీ అవడం వల్ల ఈ సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నా కూడా అటు ఇటు ఊగాల్సి వస్తూ ఉంటుంది. అదే ఒక జాతీయ పార్టీ అయ్యుంటే మా విధానం ఇది అని చెప్పి ఆ విధానంలో స్ట్రైట్గా వెళ్ళచ్చు. మీరు ఒక పక్క హిందూయిజాన్ని నరనరాన్న ప్రేమించి మరో పక్క ముస్లింని ద్వేషించటమా, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినంత వరకు అత్యధికంగా ద్వేషణకి గురవుతున్న పార్టీ బీజేపీ పార్టీ ముస్లింలచే, దీన్ని ఏ రకంగా చూస్తారు? అది ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఉండొచ్చు. అవన్నీ కూడా అర్హతను బట్టి ముస్లిం సమాజానికి కూడా చాలా సమానంగా పంచబడ్డాయి. ఆ సంక్షేమం అంతా చాలా సమానంగా పంచబడ్డది. కానీ కేవలం ఈ సూడో సెక్యులరిస్టులు ఇచ్చిన నినాదాలకి ప్రలోభాలకి లోబడి ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీని ద్వేషిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమీ ముస్లింల మీద అఘాయిత్యాలు చేయమని ఎప్పుడూ నినాదం ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ముస్లింలని దేశంలో తరిమి కొట్టండి అని కూడా ఎప్పుడు నినాదం ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే హిందూ సమాజానికి అన్యాయం జరిగిందో అన్యాయాన్ని పూడ్చడానికి ప్రయత్నించింది. సూడో సెక్యులరిజం అని చెప్పి మైనారిటీ అపీజ్మెంట్ చేయడానికి తప్పు పడుతుంది. సెక్యులరిజం అంటే అందరూ సమానమే, ఎవరిని అపీజ్ చేయకూడదు, ఇది వాళ్ళ ఉద్దేశం.